నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? కొబ్బరి లక్ష్మీనారాయణ. ఏ ఊరు మీది? పల్నాడు జిల్లా నసరాపేట మండలం పౌండిపాడు గ్రామం. పౌండిపాడు గ్రామం. ఇప్పుడు మన ఫీల్డ్ లో వసతా స్ప్రే చేశారు కదా, వసతా స్ప్రే చేసి చివరిగా ఎన్ని రోజులు అవుతుంది? చివరిగా 5 రోజులు. 5 రోజులు అవుతుంది. సో 5 రోజుల తర్వాత నీ తోటలో వచ్చిన రిజల్ట్ ఏందన్నా? రిజల్ట్ నాకు చిట్టాకు దగ్గర గనుపు ఎకరానికి వచ్చేసి 4 సార్లు స్ప్రే చేశాను. 20 గంటలు కాపు అయిపోయింది. ఎన్నిసార్లు స్ప్రే చేశారు ఇప్పటికి? 4 సార్లు. 4 సార్లు స్ప్రే చేసిన. 4 సార్లు. సో 4 సార్లు స్ప్రే చేసిన కదా, 4 సార్ల మీద నీకు ఎంత కాపు పడిందంటావు? 4 సార్లు మీద 4 20 గంటలు. అసలు ఫస్ట్ ఏం లేదండి, ఎగ పెరిగి ఇది మన్నాయి వచ్చి ఇదేంది ఈ రకంగా పెంచుతున్నావు, ఏం కొడతావు, బయో కొడతావు, ఈ రకంగా పెరిగింది కాపు ఇద్దరు కాయ ఇద్దరు ఎన్ని కోసులు కాయలు కావాలన్నా నేను మన వస్తా కొట్టక ముందు ఆలోచించి యూట్యూబ్ చూస్తుంటా. నేను యూట్యూబ్ చూసి ఇంకా కాపు ఓన్లీ వస్తుందా కాపు అన్నాడు, కాపు సెట్టింగ్ కి అని ఇంకా నీకు ఫోన్ చేశా. ఇప్పుడు వసతా కొట్టిన తర్వాత నీకు కాపు ఎట్లా పడిందన్న? నెంబర్ 1 దగ్గర చూడు. అసలు మామూలుగా దగ్గర కాపు పడిందట. ఏ రైతు చూసుకున్నా ఎట్లయినా ఉండాలి, ఏ రైతు వచ్చి చూసుకోమని వచ్చి రోడ్డు అమ్మడి అంతేనా? ఇప్పుడు 4 సార్ల మీద 4 సార్లు ఎంత కాపు దిగిందంటావు? 4, 5, 20 అనుమానం. 25 కానగాను 20 గంటలు కన్ఫామ్. ఈ పూత కూడా నిలుపుకుంటే 25 గంటలు 25 గంటలు. మనం ఎక్కడ చూసినా కానీ ఏ చెట్టు చూసినా మొత్తం వచ్చి ఏదైనా చెక్ చేసుకోము.